ఇతనెవరో మీరెవరో ఇతనికి మీరేమవుతారో అన్నీ తెలుసు. ఓహో, తెలుసుకునే ఇవన్నీ చేస్తున్నావన్నమాట. నేనేం చేశాను? నువ్వేం చేశావో, ఏం చేస్తున్నావో, ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావో పసిగట్టలేనంత అమాయకురాలనేం కాదు. నువ్వు ఎన్ని వేషాలు వేసినా నువ్వనుకున్నది జరగనివ్వను. నేననుకున్నది జరిగేంత వరకు ఎవ్వరొడ్డొచ్చినా నన్ను ఆపలేరు. ఎంత ధైర్యమే నీకు? అది పుట్టినప్పటి నుంచే ఉంది. నిన్ను ఏయ్, ఆగండి. మీరు కొట్టడానికి చేయెత్తడం, నేను మీ చేయి పట్టుకుని ఆపడం, ఇదంతా రొటీన్ అయిపోయింది. ఈసారి కొత్తగా ఇంకేమైనా ట్రై చేయండి. అయినా ఇప్పుడేం కొంప మునిగిపోయిందని ఓ తెగ రంకలేస్తున్నారు. ఓ, ఇతన్ని నాతో తిప్పుకుంటున్నానా? అంత అవసరం, ఆశ రెండూ నాకు లేవు. మీరిలాగే కనపడిన ప్రతిసారి రెచ్చిపోతే మీ మీద కోపంతోనైనా ఇతన్ని తిప్పించుకుంటాను. ఆ తర్వాత తల పట్టుకుని తిరగాల్సింది మీరే. నిజంగానే తిరుగుతారండి? నాన్నా, ఏంటి నువ్వు కూడా? సుహాసిని, అదిగో పిలుస్తున్నారుగా రాజమాత. వెళ్ళండి. ఇంటికి వెళ్ళి తీరిగ్గా అసలు ఏం జరిగిందో మీ అబ్బాయి గారిని, సారీ ఈ అబ్బాయి గారిని అడగండి. అనవసరంగా నన్ను మాటలంటే మాత్రం చూస్తూ ఊరుకోను. అవునమ్మా, ఇవన్నీ ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఇలా రోడ్డు మీద ఎందుకు? ఐ విల్ సీ. I see. You see? I will also see. నాన్నా, పద. అమ్మా అమ్మా, బాయ్. ఏరా, ఇంటి పరువు తీయాలని కంకణం కట్టుకున్నావా? లేదంటే దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి కోడలుగా ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి లేకపోతే కట్టుకున్న భార్యకు కూడా చెయ్యని సేవలు నడివీధిలో నువ్వు ఆ అమ్మాయికి ఎందుకు చేస్తున్నావు? మనసులో ఎలాంటి ఉద్దేశాలు లేకపోతే కోటీశ్వరుడైన నా మనవడు కూలివాళ్ల ఎందుకు మారినట్టు చెప్పరా? అమ్మా, మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారు. లేదురా, ఇప్పుడే బాగా అర్థం చేసుకుంటున్నావు. అవతల త్రిషకి నీకు పెళ్ళేర్పాట్లు చేసుకుంటూ ఉంటే నువ్వేమో పరాయి అమ్మాయి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నావు. దీని అర్థమేంటి? దీన్ని మేమెలా అర్థం చేసుకోవాలి? అమ్మా ప్లీజ్, దయచేసి అపార్థం చేసుకోకండి. నేను కావాలని మైథిలిని బండి మీద తీసుకెళ్లలేదు. మరెందుకు తీసుకెళ్ళావు? నిజాలు రాబట్టడానికి. నిజాలు రాబట్టడానికా? అవునమ్మా, మన ఆఫీస్లో జరిగిన ఫ్రాడ్కి మైథిలి పనిచేస్తున్న బ్యాంకుకి ఏదో సంబంధం ఉందని నా అనుమానం. డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ బ్రాంచ్లో అడిగితే ఆ మేనేజర్ జరిగిన నేరానికి మాకు ఎటువంటి సంబంధం లేదని తెగేసి చెప్పేశాడు. అందుకే ఈ అమ్మాయిని ట్రాప్ చేద్దామని ఆమెతో క్లోజ్గా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నానే తప్ప మీరనుకున్నట్టు మాత్రం కాదు. నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మా. మీకు అబద్ధం చెప్తానా? నిజాలు రాబట్టాలంటే ఆ బ్యాంక్లో ఎవరో ఒకరు మనకి ఫేవర్గా ఉండాలి. లక్కీగా ఈ అమ్మాయి పరిచయం అయింది. అందుకే నేను ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటున్నట్టు యాక్టింగ్ చేస్తున్నాను. రేపో మాపో ఆ అమ్మాయి ద్వారానే ఫ్రాడ్ ఎవరి వల్ల జరిగింది అనేది తెలుసుకుంటాను. ఆ తర్వాత ఒక్కొక్కరి పని పడతాను. ఇదిగోండి, ఇది మీరు నమ్మాలని చెప్పడం లేదు.
ఇది నిజమని చెప్తున్నాను. అల్లుడు, నువ్వు నిజాలే చెప్తున్నావో అబద్ధాలే చెప్తున్నావో త్రిష మెల్లో నువ్వు తాళి కట్టేదాన్ని బట్టి డిసైడ్ అవుద్ది. దానికి దీనికి సంబంధం ఏంటి మావయ్య? ఉంది, సంబంధం ఉందల్లుడు. నువ్వు మైథిలిని ట్రాప్ చేయడానికి క్లోజ్గా ఉంటున్నావో లేదా మనసులో ఇంకేదో పెట్టుకుని క్లోజ్గా ఉంటున్నావా అన్నదే పెళ్లితోనే తేలుద్ది మరే. త్రిష మెళ్ళలో నువ్వు తాళి కట్టావా? నువ్వు చెప్పేది నిజం. తాళి కట్టలేదా? నువ్వు చెప్పేది పరమ అబద్ధం. కరెక్ట్. అల్లుడు గారు చెప్పింది ముమ్మాటికి నిజం. అలా అని నా మనవణ్ణి నేను అనుమానించను, మైథిలినే అనుమానిస్తాను. ఏది ఏమైనా ఆ మైథిలిని రోడ్డు మీద కలవకపోవడమే మంచిది. అలాగేనమ్మా. ఇలాంటివేవైనా ఉంటే ముందుగా మాతో చెప్పు నాన్న, లేదంటే గుండెలు ఆగినంత పనవుతుంది. సరే అమ్మా, ఉన్న విషయం చెప్పానుగా, ఇంక మీరు ధైర్యంగా ఉండండి. అలాగే నాన్న. నిన్ను అపార్థం చేసుకున్నందుకు సారీ నాన్న. నాకేం ప్రాబ్లం లేదు, నేనేం ఫీల్ అవ్వలేదు. షూర్? సరే. ఆ, 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 ఆ. అల్లుడు, ఎన్ని నాటకాలు ఆడేస్తున్నావురా? నువ్వు చెప్పినవన్నీ ఉప్మా మొహాలు నమ్మేసి ఉండొచ్చు కానీ నేను మాత్రం నమ్మనురా. నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలేమోనని నాకు మా చెడ్డ అనుమానం రో. హ, తెలుతా నువ్వు నిజాలే చెప్పావో అబద్ధాలే చెప్పావో త్వరలోనే తేలుతా. ఏమైందే? ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదే. పాపం నా వల్ల గిరి వాళ్ళ అమ్మతో మాట పడ్డాడు. ఎందుకు? మీరిలాగే కనపడిన ప్రతిసారి రెచ్చిపోతే మీ మీద కోపంతోనైనా ఇతన్ని తిప్పించుకుంటాను. అమ్మా అమ్మా, పాపం నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. ఫైనల్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి దొరికిపోయాడు. నిన్నేమీ అనలేదా? వాళ్ళు అనకపోతే ఆశ్చర్యం గాని అంటే ఆశ్చర్యం ఏముంది? కాకపోతే నా వల్ల అతను మాటలు పడ్డాడని కొంచెం బాధగా ఉంది. బాధపడ్డం దేనికి? ఒకసారి ఫోన్ చేసి సారీ చెప్పేసేయ్, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. కరెక్టేనే, ఇప్పుడే చేస్తానుండు. హలో, నేనండి మైథిలిని. మీ అమ్మగారు నానమ్మగారు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మిమ్మల్ని ఏమీ తిట్టలేదు కదా? తిట్టకుండా ఎలా ఉంటామే? నీలాంటి క్యారెక్టర్ లేని దాన్ని నెత్తి మీద ఎక్కించుకొని తిరుగుతుంటే. సుహాసిని గారు, కొంచెం మర్యాదగా మాట్లాడండి. నీకేంటే మర్యాదిచ్చి మాట్లాడేది?
మీ అమ్మ చేస్తున్న దొంగతనాలు సరిపోక ఒకేసారి కోట్లు సంపాదించాలని మా అబ్బాయికి నిన్ను ఎరవేసినట్టుంది. నువ్వేమో వల వేసి వాణ్ణి తన్నుకుపోదామని చూస్తున్నావు. మీ అమ్మకి చెప్పు, ఈ సుహాసిని ఉండగా దాని పప్పులు ఉడకవని. ఇంకొకసారి నా కొడుకు వైపు చూసినా, వాడితో కలిసి మాట్లాడినా ప్రాణం తీస్తాను. చాలా ఆపండి. ఏదో నా వల్ల అతను మాటలు పడ్డాడు అని ఆ బాధతో ఫోన్ చేస్తే మీరు మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాటకొస్తే నేనేమి మీ కొడుకు చుట్టూ తిరగడం లేదు, మీ కొడుకే నా చుట్టూ తిరుగుతున్నాడు. నేనేమైనా అడిగానా నా బండికి పంచర్ పడితే నెట్టుకు వెళ్ళమని? నేనేమైనా అడిగానా కార్లో ఉన్న గొడుగు తెచ్చి ఇవ్వమని? జరిగినవన్నీ మీ అబ్బాయి చేస్తే జరిగిందంతా నా వల్ల అని నన్ను తిడతారేంటి? మీకు చేతనైతే మీ అబ్బాయికి బుద్ధి చెప్పుకోండి, అంతేగాని నాకు క్యారెక్టర్ లేదని, మా అమ్మ నన్ను క్యారెక్టర్ లేని దానిలా పెంచిందని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం క్షమించే ప్రసక్తే లేదు. పెట్టండి ఫోను. ఎంత పొగరు! సిగ్గు లేకుండా నా కొడుక్కి ఫోన్ చేయడమే కాకుండా నేను మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేస్తుందా? ఇదంతా వీడి అలుసు చూసుకునేగా. చెప్తానే, దొరక్కపోతావా? నీ పొగరు దించకపోతానా? ఏమైంది? ఏముంది, ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తారనుకుంటే వాళ్ళ అమ్మ లిఫ్ట్ చేసింది. ఓహో, అందుకే నా యుద్ధం. ఆవిడతో మాట్లాడడం కంటే ఫోన్ కట్ చేయడం బెటర్, అందుకే కట్ చేసా. మంచి పని చేసావు. అమ్మా మైథిలి, మైథిలి, సార్ ఒకసారి ఇలా రామ్మా. వస్తున్నాను సార్. సార్ ఏంటి సార్ రమ్మన్నారు? ఈ లాకర్ రామబ్రహ్మం అనే వ్యక్తి పేరు మీద ఉందమ్మా. చాలా సంవత్సరాల నుంచి ఆయన వచ్చింది లేదు, చూసింది లేదు, ఆ లాకర్ ఓపెన్ చేసింది లేదు. యాజ్ పర్ బ్యాంక్ రూల్ 10 సంవత్సరాలు దాటినా అకౌంట్ హోల్డర్ రాకపోతే వారి అడ్రస్కి లాకర్లో ఉన్న వస్తువులని పంపించడం మన బాధ్యత. ఒకసారి లాకర్ ఓపెన్ చేసి అందులో ఏమున్నాయో చెక్ చేయి. తర్వాత వారి అడ్రస్ ఇస్తాను, వారిని కలిసి లాకర్లో ఉన్న వస్తువులన్నీ ఇచ్చేయి. ఓకే సార్. సార్ స్ట్రాంగర్లో ఈ 3 వస్తువులే ఉన్నాయి సార్. ఓకే అమ్మా. ఈ అడ్రస్సు నేను చెప్పిన అకౌంట్ హోల్డర్ది. రేపు ఉదయమే వెళ్ళి ఇవన్నీ వాళ్ళకి అప్పగించి రావాలి. ష్యూర్ సార్. అమ్మయ్య, నేను ఆ మైథిలితో ఉండడం అమ్మవాళ్ళు చూస్తారు. ఏమవుతుందో ఏమోనని టెన్షన్ పడ్డాను, కానీ చాలా తెలివిగా తప్పించుకున్నాను. లేదంటే వాళ్ళ రియాక్షన్ మరోలా ఉండేది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? అదే ఎంతో తెలివిగా తప్పించుకున్నానన్నావు చూడు, అప్పుడొచ్చాను. అమ్మా అది నీ మనసులో ఏముందో వాళ్ళు వినలేదు కాబట్టి నువ్వు తెలివిగా తప్పించుకోగలిగావు. కానీ నీ మనసులో ఏముందో నేను విన్నాను కాబట్టి నా దగ్గర తప్పించుకునే అవకాశమే లేదు. నిజం చెప్పు, నువ్వు మైథిలిని ఇష్టపడుతున్నావు కదా? అమ్మా నువ్వనేది వయసులో ఉన్న ఒక అబ్బాయి వయసులో ఉన్న మరో అమ్మాయితో ఇంత క్లోజ్గా ప్రవర్తిస్తున్నాడు అంటే దాని అర్థం ఖచ్చితంగా ప్రేమే అవుతుంది.
కాదు, నా స్వార్థం కోసం మైథిలిని ట్రాప్ చేస్తున్నాను అంటావా? అది ముమ్మాటికి మోసమే అవుతుంది. ఇప్పుడు చెప్పు, నీది ప్రేమ మోసమా? 100% మోసమే అమ్మా. నువ్వు విన్నది నిజమే. నేను మైథిలిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆమెతో నా జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఆమెను మన ఇంటి కోడలుగా తీసుకురావాలి అనుకుంటున్నాను. ఆ నిజాలన్నీ దాచి మీ అందరినీ మోసం చేశాను. అందుకే నాది మోసం అన్నాను. నాకు తెలుసు నీది ప్రేమ అని. నాకు నమ్మకం ఉంది నువ్వు నా దగ్గర ఏదీ దాచిపెట్టవని. అందుకే అడిగాను. మరి ఈ విషయం అమ్మాయితో చెప్పావా? లేదమ్మా, త్వరలోనే చెప్పాలి. ఎప్పుడు? త్రిషతో నీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత, లేదా పెళ్ళైన తర్వాత? అమ్మా, అవును నాన్న, ప్రేమ విషయంలో అస్సలు ఆలస్యం చేయకూడదు. నీ ప్రేమను ఆ అమ్మాయి అంగీకరించవచ్చు, లేదా కాదనొచ్చు, లేదా ఆ అమ్మాయికి ఇంకెవరితోనైనా ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు. ఇలాంటి కారణాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ముందుగా నీ మనసులో ఏముందో ఆ అమ్మాయికి చెప్పు. ఆ తర్వాత మీ నానమ్మను, మిగతా వాళ్ళని ఎలా ఒప్పించాలో, ఆల్రెడీ కుదుర్చుకున్న సంబంధాన్ని ఎలా ఆపాలో అప్పుడు ప్లాన్ చేద్దాం. అంత ఈజీ అంటావమ్మా? అసలే మైథిలి అన్నా, మైథిలి ఫ్యామిలీ అన్నా మన ఇంట్లో ఎవరికీ నచ్చదు. వాళ్ళ పేరు చెప్తేనే కోపంతో రగిలిపోతారు. అలాంటిది ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను అంటే పెళ్ళికి ఒప్పుకుంటారు అంటావా? చూడు ఉత్తమ్, పిరికివాడికి ప్రేమించే అర్హత లేదు అంటారు. ప్రేమ విషయంలో నువ్వు ధైర్యంగా ఉంటే ప్రేమ అంత ఈజీగా సక్సెస్ అవుతుంది. లేదంటే ఆ ప్రేమ కథ విషాదాంతంగానే ముగిసిపోతుంది. లేదమ్మా, నా ప్రేమ విషయంలో మాత్రం నేను సక్సెస్ అవ్వాల్సిందే. అయితే ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఎలా జరగాలో, ఏం జరగాలో, ఎప్పుడు జరగాలో ఆ కాలమే నిర్ణయిస్తుంది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సత్య, ఆ, మైథిలి బంటి భోంచేశారా? ఆ, అదేమో ఆఫీస్ వర్క్ చేస్తోంది. వాడేమో రేపు ఎగ్జామ్స్ అట చదువుతున్నాడు. అరగంట ఆగి తింటామని చెప్పారు. సరే సరే, నాకు కొంచెం మంచినీళ్ళును మాత్రా తీసుకురా. అలాగేనండి. ఎంత క్యూట్గా ఉన్నావు బంగారం. ఈ చీర నీకు కానుకగా ఇచ్చి నిన్ను కౌగులించుకునే గొప్ప అవకాశాన్ని పొందబోతున్నాను. నా కౌగులింతలో కరిగిపోయి నలిగిపోయి పులకించిపోవడానికి రెడీగా ఉండు. అక్కయ్య గారు, హాయ్. అక్కయ్య గారు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవడ్రా వాడు రాత్రిపూట? ఏంటి బాబు ఈ టైంలో వచ్చావు? సారీ అక్కయ్య గారు, ఈ టైంలో వచ్చి మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేస్తున్నందుకు. పర్లేదులే బాబు, నువ్వేమైనా పరాయి వాడివా? ఈ ఇంటి ఓనర్వే కదా, ఎప్పుడైనా రావచ్చు. ఈరోజు మా ఆవిడ పుట్టినరోజు అక్కయ్య గారు. పోయి ఏ లోకనుందో ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున ఎవరో ఒక అమ్మాయికి 25,000 రూపాయల పట్టుచీర దానం ఇవ్వడం నాకు అలవాటక్కయ్య. అవునక్కయ్య, ఇదిగో ఇది చూడు. నిజమా బాబు? నీదెంత గొప్ప మనసు. 25,000 రూపాయల చీర దానం ఇస్తున్నావా? ఇవ్వు. నేను దానం ఇచ్చేది పెళ్లి కాని పిల్లకక్కయ్య. పిల్ల తల్లికి కాదు,
అర్థమైందిలే బాబు. మైథిలి, ఇదిగో నీకు దానం ఇవ్వడానికే వచ్చాడే, లే. నాకు ఏ దానాలు అక్కర్లేదు, ఇంకెవరికైనా ఇచ్చుకోమని. ఏయ్, ఏంటి 25,000 రూపాయల పట్టు చీర మనల్ని వెతుక్కుంటూ వస్తే కాదు పోమంటావా? నువ్వు కట్టుకోకపోతే ఏంటి, తీసుకొని నాకు ఇవ్వు, నేను కట్టుకుంటానులే. మా అది కాదమ్మా, నేను చెప్పేది విను. బాబు, ఇదిలాగే మొహమాట పడుతుంది గాని నువ్విచ్చే. థ్యాంక్ యూ అక్కయ్య గారు. మైథిలి, ఇలా ఇస్తున్నానని తప్పుగా అనుకోకే. పోయిన మా ఆవిడ ఆత్మశాంతి కోసం మాత్రమే. తీసుకో ప్లీజ్, తీసుకో ప్లీజ్.